శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 16వ తారీఖు మధ్యలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం తులారాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మరి ఈ బుధాదిత్య యోగం అన్నది ఇంచుమించుగా ప్రతి 2 నెలలకి 3 నెలలకి ఏదో ఒక రాశిలో ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఈ బుధుడు రవి కలిసి ఉన్నప్పుడు కామన్గా వీళ్ళు దగ్గరగానే ప్రయాణిస్తుంటారు కాబట్టి ఇంచుమించుగా ఈ యోగం 2 నెలలకి 3 నెలలకి ఏర్పడుతుంటుంది. అయితే ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ యోగానికి ఒక ప్రత్యేకత ఉన్నది. అదేంటంటే రవి స్వక్షేత్రగతుడై సింహరాశిలో ఉండగా మరి బుధుడు ఈ రవితో కలియడం జరిగింది. సుమారుగా ఒక 16 రోజుల పాటు ఏర్పడుతున్నటువంటి యోగం తులారాశి వారికి ఒక అద్భుతమైనటువంటి రాజయోగాన్ని, ధనయోగాన్ని, నిపుణ యోగాన్ని, బుధాదిత్య యోగాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే బుధుడు ఈ రాశి వారికి భాగ్యాధిపతి. ఒక జాతకం రాణించాలన్నా, గోచారపరంగా అభివృద్ధి చెందాలన్నా భాగ్యాధిపతి యొక్క ప్రభావం లేదంటే భాగ్యాధిపతి యొక్క అదృష్టం జాతకుడు కలిసి రావాలి. అటువంటి భాగ్యాధిపతి బుధుడు లాభస్థానంలోకి వచ్చి లాభాధిపతి రవితో ఏర్పడినటువంటి ఈ అద్భుత బుధాదిత్య యోగం తులారాశి వారికి చాలా గొప్ప యోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే రవి లాభస్థానంలోకి వచ్చినప్పుడు ఎవరికైనా అధికార ప్రాప్తి లభిస్తుంది. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు జాతకుడికి సహకారంగా ఉంటారు. అధికారంలో ఉన్నటువంటి మిత్రులు జాతకుడికి సహకరిస్తారు. అలాగే తండ్రి గారు, తండ్రి సమానమైన వ్యక్తులు, గురువు, యజమాని వీళ్ళందరూ కూడా మీకు వ్యక్తిగతంగా ప్రోత్సహించడం కానీ, ఆర్థిక పరంగా సహకరించడం కానీ మీ యొక్క అభివృద్ధికి కారణం అవడం జరుగుతూ ఉంటుంది. ఇన్ని విధాలుగా రవి సహకరిస్తుంటే భాగ్యాధిపతి లాభస్థితిగా ఉన్నప్పుడు విదేశ వ్యవహారాలు కలిసి వస్తాయి. మీరు చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు మీకు సహాయపడతాయి. విద్యార్థులకి ఉన్నత విద్యా ప్రాప్తి లభిస్తుంది. ప్రభుత్వ స్కాలర్షిప్ రావడం కానీ, ప్రభుత్వ సహకారం రావడం కానీ, అలాగే బాగా తెలివైనటువంటి హోదా కలిగినటువంటి ప్రొఫెసర్సు, లెక్చరర్సు, అలాగే అధినేతలు విద్యార్థులకి సహకరిస్తారు. విదేశ విద్య అవకాశాలు రావడం కానీ, మంచి పేరు పొందినటువంటి ఇన్స్టిట్యూట్లో సీట్ రావడం కానీ లభిస్తూ ఉంటుంది. అంటే ఏదన్నా ఈ అద్భుత యోగం తులారాశి వారికి బాగా యోగించే అవకాశం ఉంది. ఇక మిగతా విషయాలు పరిశీలించినప్పుడు మరి ముఖ్యంగా పంచమ స్థానంలో ఉన్నటువంటి శని వక్రగమనంలో ఉంటూ ఈ బుధుడి మీద, రవి మీద దృష్టి పెట్టారు. అంటే ఇక్కడ ఏమైంది, అటు భాగ్యాధిపతి, అటు పంచమాధిపతి, అలాగే శని లగ్నానికి యోగకారకుడు కదా, శని యొక్క బలం కూడా పెరుగుతుందన్నమాట. అంటే ఒక విధంగా కేంద్ర కోణాధిపతుల యొక్క కలయిక ఏర్పడడం వల్ల ఒక లక్ష్మీ యోగం ఏర్పడుతుంది. ఉద్యోగంలో మార్పు కొరకు ఏదైనా మీరు ప్రయత్నం చేస్తుంటే, గతంలో మీరు ఏదన్నా ఒక పదవి కోసమో, ఒక అవకాశం కోసమో ప్రయత్నం చేసి మధ్యలో మాని వేసి ఉన్నా అది అనూహ్యంగా మీకు కలిసే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా ఈ పూర్వపుణ్యం లాంటిది మీకు కలిసి రావడం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా ఈ తులారాశిలో సినిమా, టీవీ, మీడియా రంగంలో వాళ్ళు, సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళు, బ్యాంకింగ్, అంటే ఏదన్నా బాగా ఫేమస్ అయినవి, పబ్లిక్తో బాగా సంబంధం ఉన్నటువంటి వృత్తిలో ఉంటారు. అలాగే న్యాయవాది వృత్తిలో ఉన్నవాళ్ళు, ఇండిపెండెంట్ వాళ్ళగా ఉన్నవాళ్ళు, రాజకీయ నాయకులు, వాళ్ళకి ఈ సమయంలో మంచి గుర్తింపు, మీ సేవకి తగినటువంటి ప్రతిఫలం ఈ సమయంలో లభించే అవకాశం ఉంది. సో ఏదో కారణాల వల్ల తిరిగి మీరు ఏదన్నా గతంలో
ఒక ఉద్యోగం పోగొట్టుకొని ఉన్నా, ఒక పదవి పోగొట్టుకొని ఉన్నా, లేదంటే ఏదైనా పోటీలో ఓడిపోయి ఉంటే ఈ సమయంలో మీరు తిరిగి వాటిని పొందే అవకాశం ఉన్నది. ఒక విధంగా మరి ఈ యోగ ప్రభావం వల్ల జాతకుడి యొక్క పూర్వపుణ్యం ఈ జన్మలో అనుభవించేలాగా వస్తుంది. ఈ జన్మలో జాతకుడు చేసుకున్నటువంటి మంచి కార్యక్రమాలు కూడా ఈ సమయంలో ఫలితంలోకి, అంటే అనుభవంలోకి ఈ సమయంలో జాతకుడికి రావడం జరుగుతుంటుంది. కాబట్టి మరి ఏదన్నా మీరు ఈ సమయంలో కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నా, లేదన్నా ఏదైనా ఉద్యోగం మారాలన్నా, లేదంటే మీరు చాలా కాలంగా ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఒక వ్యాపార ప్రారంభం కానీ, లేదంటే ఒక ప్రాజెక్ట్ ఏమైనా తయారు చేసి దాన్ని ప్రజెంట్ చేద్దాం అనుకున్నా, లేదా మీలో ఉన్నటువంటి వృత్తిలో నైపుణ్యాన్ని పెంచుకోవాలనుకున్నా ఈ సమయంలో 100% అది మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా గతంలో మీరు పోగొట్టుకున్నటువంటి ధనం ఏదైనా ఉన్నా, ఏదైనా కోర్టు సమస్యలు చాలా కాలంగా పెండింగ్ అయి ఉన్నా, ఎవరికన్నా మీరు రుణం ఇచ్చి అది తిరిగి రాకుండా ఉన్నా ఈ సమయంలో మరి ఈ యోగం, అదృష్ట యోగం కలపడుతుంది ప్రభావం వల్ల మీరు పోగొట్టుకున్నది ఏదైనా తిరిగి సంపాదించుకుంటారు. అలాగే ఇంకా ముఖ్యంగా ఏంటంటే మీరు గతంలో మీ దగ్గర ఆత్మీయ బంధువులతో, తల్లిదండ్రులతో కానీ, అన్నదమ్ములతో కానీ విరోధం పెట్టుకొని ఉండి చాలా కాలంగా మాటలు లేకుండా ఎడమొఖం పెడంగా ఉన్న వాళ్ళు కూడా ఈ సమయంలో మీరు మళ్ళీ మీ ఆత్మీయుల్ని తిరిగి కలుసుకొని మీ అభివృద్ధికి వారి అభివృద్ధికి మీరు పరస్పరం సహకరించి ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం ఇంచుమించుగా అన్ని రాశుల వారికి ఏదో విధంగా, అంటే యోగం అంటేనే కలిసి వచ్చేది, ఆ లాభం కలుగుతుంది. అయితే ఇంకా మనకి బాగా కలిసి రావాలి అనుకున్నప్పుడు మరి ఈ బుధాదిత్య యోగ ప్రభావం బాగా అదృష్టవంతంగా రావాలంటే అటు రవిగ్రహాన్ని అటు బుధగ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఈ ఫలితం ఇంకా అనేక రెట్లు పెరుగుతూ ఉంటుందన్నమాట. మరి బుధగ్రహ అనుగ్రహం వల్ల ఏంటంటే మనకి వ్యాపారం, విద్య, కుటుంబ సమస్యలు ఇవన్నీ లేకుండా ఉండాలి, మంచి బుద్ధి కలగాలి, మంచి ఆలోచన రావాలి, మనం ఎవరి చేత మోసపోకుండా ఉండాలి అనుకుంటే బుధుడు మరి విష్ణుమూర్తి యొక్క ఆరాధన వల్ల ప్రసన్న అవుతాడు. ఓపిక ఉన్నవాళ్ళు మరి విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల, బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసిమాల సమర్పించడం వల్ల, లేదు మీకు అవకాశం ఉంటుంది మీ గృహంలోనే వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసిమాల మీరే స్వయంగా తయారు చేసి అలంకరించడం వల్ల, గోవిందనామాలు పారాయణ వల్ల విష్ణుమూర్తి ప్రసన్నమయ్యే అవకాశం ఉంది. ఇంకా సులభంగా అంటే తులసి మాల మార్కెట్లో లభిస్తూ ఉంటుంది. ఆ తులసి మాల బుధవారం ధరించడం వల్ల బుధుడు మీకు అనుకూలిస్తూ ఉంటాడు. అలాగే విఘ్నేశ్వరుడు, అంటే విద్యార్థులకు విద్య బాగా రావాలంటే, వ్యాపారం అనుకూలంగా సాగాలంటే విఘ్నేశ్వరుని బుధవారం రోజు గరికతో అర్చించడం, గరికతో పూజించడం. మరి ఆ పూజించినటువంటి గరిక మీ బుక్స్లో కొద్దిగా పెట్టుకోవడం కానీ, తల మీద పెట్టుకోవడం వల్ల కానీ ఖచ్చితంగా మీకు జ్ఞానోదయం అయి మంచి జ్ఞాపక శక్తి రావడం జరుగుతూ ఉంటుంది. మరి బుధుడు ఎటువంటి పాపగ్రహాలతో కలకుండా బుధుడు స్వచ్ఛందంగా ఉండాలంటే కంపల్సరీగా మీరు విష్ణుమూర్తి ఆరాధన, విఘ్నేశ్వరుడి పూజ చేసుకోవడం వల్ల అటు చదువులోను వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. ఇక రవి అన్నది ఆత్మకారకుడు. మరి ఆ కారణం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారిని, అంటే తండ్రి, తాత, పెద్దనాన్నగారు లాంటి వాళ్ళు ఉంటే వారిని గౌరవించడం, మీరు ఏదన్నా ఒక పని చేసే ముందు వాళ్ళకి నామమాత్రంగా చెప్తే చాలు, వాళ్ళు పర్మిషన్ తీసుకునేవాడు ఇప్పుడు ఎవడో లేడు. కానీ కనీసం తండ్రి గారు, మనం ఈ విధంగా నేను ఏదో గృహం కొనుక్కోవాలనుకుంటున్నాను, లేదంటే ఈ పని చేద్దాం అనుకుంటున్నాను చెప్పి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుంటే 100% మీకు విజయం లభిస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని ఆదరించకుండా, వాళ్ళని లెక్క చేయకుండా మీరు ఎన్ని పూజలు చేసినా, ఎంత అనాథాశ్రమాలకి డొనేషన్ చేసినా, మీ అధికారులకి ఎంత బహుమతులు ఇచ్చినా ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగం ఉండదు.
ఇంట్లో పెద్దవారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. వారి యొక్క ఆరోగ్యం కొరకు శ్రద్ధ తీసుకోవడం మంచిది. అంటే ఏదన్నా వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు కనీసం ఏదో ఒక పారాసెటమాల్ టాబ్లెట్ అన్న వాళ్ళు కొనివ్వడం వల్ల ఖచ్చితంగా మీకు రవి ప్రసరణ అవుతాడు. అలాగే మరి ప్రతిరోజు కంపల్సరిగా సూర్య నమస్కారం, ఆదిత్య హృదయ పారాయణ, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఓల్డేజ్ హోమ్లో కానీ సీనియర్ సిటిజన్స్ అంతా ఒక చోట మీట్ అవుతుంటారు. వాళ్ళకి ఏదన్నా సత్కరించడం కానీ, వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడం కానీ, ఇటువంటివి చిన్న చిన్న కార్యక్రమాలు వృద్ధులకి పెద్దలకి చేయడం వల్ల శని యొక్క అనుగ్రహానికి, తద్వారా రవి యొక్క అనుగ్రహానికి తోడ్పడి విశేషంగా మీ యొక్క అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.